దగ్గుపాటి అజిత్ కుమార్ శర్మ సార్. మేము ఎల్ఎన్ నగర్ యూసఫ్గూడలో ఉంటాం సార్. మా బాబు వీడియో తీశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారని మా బాబుని తీసుకెళ్ళి 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కొట్టారండి. కొట్టి 3 రోజుల తర్వాత పంపించారు. మా భార్య కంటిన్యూ తిరుగుతూ ఉన్న తర్వాత వచ్చిన తర్వాత 2 రోజులు ఇంట్లో నుంచి కదలలేదు ఇక. ఆ తర్వాత నుంచి బయటికి వాష్రూమ్కి అక్కడిక్కడికి వెళ్ళిపోతుంటే అంటే మా ఇంట్లో కూడా నేను రెంట్కున్న దగ్గరే ఉంచలేదండి. మా మరదల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళు ఇంటి దగ్గర డోర్లు కొట్టేయటం, మన డోర్ కట్టలను కట్ చేయడం, ఇదంతా వీడియోలన్నీ ఉన్నాయి. అక్కడ ఉంచి అతను నడక కొంచెం తేడా ఉంది, నైట్ మొత్తం బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పడంతో ఉస్మానియాకి తీసుకెళ్ళాం ఫస్ట్. అక్కడ ఉస్మానియాలో ఓపీ తీసుకుని ట్రీట్మెంట్ అంటే నొప్పులకి వీటికి ఆ రోజు రిపోర్ట్లు కూడా చెస్ట్ వాటికి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ అవుతా ఉంది జరిగే కొద్దిగా. డిసెంబర్లో 2-3 రోజులు స్కూల్కి వెళ్ళారు సార్, అంతకు మించి వెళ్ళలేదు. 15 తర్వాత 2-3 రోజులు స్కూల్కి వెళ్ళారు, అంతకు తర్వాత వెళ్ళలేదు. ఆ వెళ్ళేటప్పుడు కూడా 20 నుంచి 40 నిమిషాలు పడుతుంది సార్. 20 నిమిషాలు అంటేనే ఎంతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొక ఆయన ఉన్నాడు మా చిన్న కొడుకు, ఆయన ఎత్తుకొని పోవాలి రావాలి, లేదంటే నేను బండి మీద పోవాలి. ఈయన పోతే మాత్రం గంటన్నర పడుతుంది స్కూల్ కంటే. ఆ స్కూల్ వాళ్ళు కూడా వాచ్మెన్ ఫోన్ చేసి, అన్న మీ పిల్లోడు నడవలేకపోతుండే, దింపాలి, మీ చిన్నోడు ఎత్తుకొని వస్తుందని నాకు 4-5 సార్లు ఫోన్ చేసినాడు. ఇట్లయితే బాధపడతాడని చెప్పేసి నేను ఉస్మానియాలో చూపిస్తూ ఉన్నాము, అన్నీ చేపిస్తూ ఉన్నాను సార్. ఇంకా నాకు ఇక్కడ చూపిస్తూ ఉంటే డైలీ ఇదే జరుగుతూ ఉంది, ట్రీట్మెంట్ ఏమి ఇంప్రూవ్ కావట్లేదు అని చెప్పేసి నా దగ్గర కార్లు ఉంటే 2 కార్లు అమ్మేసుకొని 7,50,000 పట్టుకొని మా మామకు ఫోన్ చేసి ఇతన్ని అక్కడ పంపించేసాను. మా మామ ఫస్ట్ ఖమ్మం కోదాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. కోదాడ నుంచి వాళ్ళు డాక్టర్ రిఫర్ చేస్తే ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మంలో ఒక వారం రోజులు, ఇక్కడ ఒక 10 రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఉన్న డబ్బులు బిల్స్ అన్ని అవన్నీ పట్టుకొని మా మామ ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ నేను సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ స్టార్లో చేయించాను. ఆ తర్వాత డబ్బులంతా అయిపోయింది నా దగ్గర, మొత్తానికి క్లోజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఉస్మానియాలో కంటిన్యూ చేపిస్తున్నాను. ఈ విషయం జరుగుతుండగానే నేను మన ఏసీపీ గారికి, జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి కలిశాను. ఆయన ఎస్ఐ గారిని కలవమన్నారు. ఎస్ఐ గారు కలిస్తే నేను కొట్టలేదు, ఎవరు కొట్టారో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడంతో నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అదే విషయం ఏసీపీ గారికి చెప్పాను. బాబు నేను ఇప్పుడు అక్కడ స్టేషన్లో లేను, ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనకి వెళ్ళి కలవమండి అంటే అదే వాట్సాప్లో నేను పంపించేస్తున్నాను. సార్ ఇట్లా జరిగింది అంటే నేను ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, పోలీస్ స్టేషన్లో ఇలా జరిగిందంటే ఆయన ఏమన్నారు, నేను 2 రోజుల తర్వాత నన్ను టైం ఇస్తే అప్పుడు రమ్మని చెప్పేసి అన్నారు. ఆ 2 రోజుల తర్వాత బాబుని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అబ్బాయిని సోమవారం రోజు బాబుని తీసుకొని వెళ్ళి కూర్చున్నాను. చూస్తే ఎలా కొట్టారా, పాపం అనిపిస్తుంది అని చెప్పేసి అని తర్వాత నేను ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటే నేను మాట్లాడి చేపిస్తా, నాకు ఒక రోజు టైం ఇమ్మన్నారు. సరే సార్, నేను ఆశించేది కూడా అదే సార్, నేను ఎవరు ఏ కేసు కూడా ఆశించట్లేదు, నా పిల్లోడు ఎలా ఉన్నాడో అలా ఉంటే చాలు అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఫోన్ చేస్తూ ఉన్నారు, చేయలేదు. 2వ రోజు నేను మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేస్తే నేను కోర్టులో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తాను. 4 గంటలకు ఫోన్ చేస్తాను, నేను మీటింగ్లో ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తాను. సాయంత్రం ఫోన్ చేస్తే నేను రేపు చేస్తా, లేదంటే రేపు 11:30 తర్వాత మీరే చేయండి అన్న, చేస్తే నేను మళ్ళీ చేస్తా అని చెప్పేసి రామ్ అనగానే అమ్మటే కట్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు ఏసీపీ జూబ్లీ బంజారా హిల్స్. ఆ తర్వాత ఈ సార్ వల్ల కూడా నాకు ఏం లాభం జరిగేట్లాగా లేదని చెప్పేసి డీసీపీ వెస్ట్ జోన్ అండి, ఆయనకి నేను వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఆయనకి పెట్టిన తర్వాత మళ్ళీ ఈయన నాకు టైం ఇచ్చారు కలిసి కలవడానికి. ఎవరు, ఏసీపీ గారు. రాము మాట్లాడదామంటే వెళ్ళారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే, నాకేం చేసేదండి సార్ ట్రీట్మెంట్ అంటే, సరే నేను మళ్ళీ మాట్లాడి మళ్ళీ చెప్తాను అని చెప్పేసి అట్లా వచ్చిన తర్వాత ఇక నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పేసి లాస్ట్ మంత్ నేను 20వ తారీఖు వాయిస్ మెసేజ్తో పాటు ఆ ప్రూఫ్స్, ఈ పిల్లోడు వాష్రూమ్కి పోయి వచ్చేది ఇదంతా నాకు 15 నిమిషాలు సార్. ఈ టేబుల్ చివరి నుంచి ఆ టేబుల్ చివరికి రావడానికంటే 15 నిమిషాలు బట్టి బెడ్ ఎక్కడానికి. అది మొత్తం వీడియో తీసి మొత్తం సార్కి పంపించేశారు. సార్కి పంపించేయగానే ఆ రోజు నుంచి నాకు మధ్యాహ్నం 1 గంట నుంచి సార్ సిఐ ఎస్ఐ ఎక్కడ ఉన్నారంటే హ్యూమన్ రైట్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. ఇక్కడ నాకు ఎంత తిరిగినా నాకు న్యాయం జరిగేలాగా అవపడట్లేదని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ సైలెంట్లో ఉంది, తీయగానే ఫస్ట్ వీళ్ళ ఫోన్ మిస్డ్ కాల్స్ ఉంది. ఏంది ఇన్నిసార్లు చేశారు, మళ్ళీ ఏమైనా తీసుకోపోయారా అనే ఆలోచనతో నేను కాల్ చేశాను. చేస్తే ఎక్కడున్నావు అంటే, సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్ గేట్ దగ్గర ఉన్నాను అంటే, ఎందుకు ఏం పని మీద వెళ్తున్నా అంటే, కంప్లైంట్ ఇవ్వడానికి సార్, బాబుది ఇట్లా అయిపోయింది కదా అని చెప్పేసి అంటే, వద్దొద్దు నీకు దండం పెడతాను, ఫస్ట్ బయటకు వచ్చేసి మాట్లాడాలంటే, అసలు విషయం ఏందో చెప్పండి సార్, నాతోటి 2 విషయాలు మాట్లాడండి, మీతో మాట్లాడాలి, ఫస్ట్ ఆఫీస్కి రమ్మన్నారు. ఆ తర్వాత నేను లాయర్కి చెప్పండి, ఎందుకంటే ఇవన్నీ నాకు లాయర్ టైప్ చేసి ఇచ్చారండి. ఇదంతా లాయర్ టచ్లోకి వెళ్తేనే చేసి ఇచ్చారు. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏ టైం అయినా, మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళారో ఆ టైంలో నేను అడ్రస్ చెప్తా ఉన్న ఫోన్లో
ఆవిడ దగ్గరికి వెళ్ళి గంటన్నర కూర్చొని ఈ రిపోర్ట్లు పేపర్లు మొత్తం 40 పేపర్లు 60 పేపర్లు ఉంటాయి, అవన్నీ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఎస్ఐని పంపించారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు అన్న నేను వెళ్ళిపోతున్నా, మీరు మళ్ళీ నేను ఒక గంటలో చేస్తా అని చెప్పేసి గంట చెప్పిన 2 గంటలు చెప్పి నేను 11 వరకు ఫోన్ తీయలేదు సార్. 11 తర్వాత నేను ఫోన్ తీసి అన్న చెప్పండి అంటే, మీరు ఈ రోజు నైట్ ఏ టైం అయినా నేను కలుస్తాను, 2 విషయాల గురించి మాట్లాడాలి అన్నారు. ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి. ఏంటి అన్న అని చెప్పేసి అన్న అంటే ఫోన్లో చెప్పేది కాదు, మీరు రండి మీరు వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి కలుస్తా అంటే నేను 11:20కి ఇంటికి వచ్చి కాల్ చేశాను. అక్కడ నుంచి పీజీఆర్ గ్రౌండ్ నాకు కొంచెం దగ్గరలో ఉంటుంది. అన్న వచ్చిన అంటే పీజీఆర్ గ్రౌండ్ దగ్గరికి రమ్మంటే వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ దగ్గర సత్యన్న అని ఒక అతను ఉన్నాడు. తర్వాత ఆయనతో పాటు వేరే వాళ్ళంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నా చేయి పట్టుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళి, మాది తప్పు అయిపోయింది, ఆ ఖాళీ చేయడం వల్ల వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీకు ఏదైనా కావాలంటే చేపిస్తా అని చెప్పడం వల్ల ఎవరెవరు పేర్లు చెప్పినారు, అజారుద్దీన్ గారి పేరు, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ పేర్లు చెప్పి నన్ను ఇట్లా నీకు ఏదైనా కావాలన్నా నేను చేపిస్తా అని చెప్పేసి అనడంతో నాకు తప్పు అయిపోయింది అని చెప్పేసి ఆయన ఆ రోజు అన్నాడు. మీకు కావాలంటే నేను నా సొంతంగా ఏదో 5,000, 10,000 ఇస్తా అంటే ఏం మాట్లాడుతున్నా, నువ్వు 5,000, 10,000 ఎవరికి ఇస్తున్నావు? నా కొడుక్కి 7,50,000 పెట్టి నేను చేయించుకున్నా, ఇప్పుడు డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ కోసం అక్కడిక్కడ తిరుగుతుంటే 5,000, 10,000 ఎవరికి ఇస్తున్నావు? అసలు నువ్వు ఇవ్వాల్సిన పని లేదు, నాకు న్యాయం కోర్టులోనే జరుగుతుంది అని చెప్పేసి అన్న. లేదు అన్న ఒక్క నిమిషం ఆగన్న, మా సీఏతో మాట్లాడతాను. 3-4 సార్లు ఫోన్ ట్రై చేసి ఆయన బిజీ వచ్చింది. తర్వాత ఫోన్ తీయలేదు. అన్న మీరు ఎట్లయినా సరే రేపు నాకు అక్కడ రావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంటే ఈయన బాధ భరించలేక సరే వస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున ఫోన్ చేశారు, అన్న సార్ నేను చూసుకొని వస్తలే అని చెప్పేసాను. ఆ రోజు గ్యాప్ రెండో రోజు మళ్ళా సిఐ కాల్ చేశారు రమ్మని. బాబుని తీసుకొని నా ఫ్రెండ్ని తీసుకొని బండి మీద నా దగ్గర బండి కార్లే ఉండే, ఇంతకుముందు వెహికల్ లేదు, 2 వీలర్. ఆ కార్లు అమ్మేసిన కదా ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటే తిరుగుతున్నాను సార్. ఈ బాబుని మా ఫ్రెండ్ బండి మీద ఎక్కించుకొని నేను ఈయన మా ఫ్రెండ్ వెళ్తే మా ఫ్రెండ్ని లోపలికి ఎవరు ఏసీపీ గారు క్యాబిన్లోకి వస్తుంటే నువ్వు బయటికి పో, నువ్వు రావడానికి లేదని చెప్పేసి అన్నాడు. అని ఈ పిల్లోని ముందు కూర్చోబెడితే ఈయనను చూసి నవ్వుకుంటాయి మాట్లాడుతూ ఉన్నాడు. సార్ ఇది సార్ మీ రాత్రి వచ్చి మీ ఎస్ఐ కూడా ఇలా అన్నాడు తప్పు అయిపోయిందని అంటే నవ్వుతున్నాడు. తర్వాత ఈ మాట ఆయన ఎస్ఐ గారు ఎప్పుడైతే అన్నారో ఉదయం ఫస్ట్ కాల్ నేను డీసీపీ గారికి చేశానండి. వెస్ట్ జోన్ డీసీపీ గారు చేసి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు ఆయన. అదే విషయం నేను ఆయనకు కూడా చెప్పాను సిఐ గారికి చెప్తే సిఐ గారు నవ్వుతూ ఉండి మేము కొట్టలేదు, దేవుడి తోడు, పిల్లల తోడు అది అంటున్నాం. సార్ మీరు కొట్టలేదు అంటున్నారు, మీ మాట నేను నమ్మాలా, నా కొడుకు మాట నమ్మాలా? మీరు అడగండి అని చెప్పేసి 3 సార్లు అన్నది. అడగండి అంటే 3 సార్లు అన్న తర్వాత అప్పుడు అడిగింది, మేము బాబు మిమ్మల్ని కొట్టారా అంటే కొట్టారు సార్. ఎవరు కొట్టారంటే పలానా కానిస్టేబుల్ అన్నారు. కానిస్టేబుల్ అంటే పేరేమని చూసామంటే నేను చూడలేదు సార్, ఆయన లాఠీ తీసుకొని వచ్చి కొట్టారు. ఇక్కడ ఇంకొక అంకుల్ కూడా ఉన్నారు కదా, ఆ రోజు ఆయన అడ్డం వచ్చితే ఆయన ఆపరేషన్ చేసిన కాలు కూడా తొక్కారు, నీకు పుట్టాడా అని ఆయనని తిట్టారు, నన్ను కూడా ఇట్లా క్యాస్ట్ పేరు పెట్టి తిట్టారని చెప్పేసి ఈయన చెప్పాడు. చెప్తే నవ్వుతున్నాడు. ఇంకా ఆయన నవ్వుకుంటా ఇదంతా ఉత్తదే అంటాడు. ఉత్తది అన్నప్పుడు నువ్వు చెప్పిన మాట నేను నమ్మాలన్నా, నేను నా కొడుకు మాట కూడా నమ్మాలి కదా. సరే ఉత్తదే కదా, మీరు దీని గురించి ఏం ఆలోచించొద్దాను, ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అబ్బాయి బాగలేదు కదా, ట్రీట్మెంట్ ఏమన్నా చేపిద్దామని అంటే చేయాలనే సార్ నేను కేసులు ఇవన్నీ వద్దనుకుని నేను దీని గురించి తిరుగుతా ఉన్నా. ఏమన్నా ఫస్ట్ ఏసీపీ గారిని కలిసినప్పుడు ట్రీట్మెంట్ గురించే మాట్లాడాను, తర్వాత ట్రీట్మెంట్ గురించి ఎవరితో మాట్లాడినా దీని గురించే మాట్లాడాను అని చెప్పేసిన తర్వాత సరే నేను పంజాగుట్లో గవర్నమెంట్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా అంటే సార్ నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, అది నేను కూడా జాయిన్ చేసుకుంటా. అక్కడ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్కే కావటం లేదు, నిమ్స్లో కూడా అట్లాగే ఉంటుంది. నాకు ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ చేయించే ఏర్పాటు ఉంటే నేను వచ్చి కలవడానికి రెడీగా ఉన్నా సార్, మిమ్మల్ని మీతో మాట్లాడడానికి అని చెప్పాను. సరే రేపు రా, ఈరోజు ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది, మళ్ళీ రేపు రా అని చెప్పేసి అన్నారు. సిఐ వెంకటేశ్వర రెడ్డి. జూబ్లీ అన్న తర్వాత ఇంకా వీళ్ళు తిప్పుతానే ఉంటారు. అక్కడ చూస్తేనే ఏసీపీ గారు 15 రోజులు 20 రోజులని అది అటే వెళ్ళిపోయింది. ఈయన ఇప్పటికీ వారం రోజులు అయిపోయింది, ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వరుసగా కంప్లైంట్లు ఇచ్చుకుంటే నేను వచ్చేసిన తర్వాత లాస్ట్కి నా కొడుకు మీద ఈ జబ్బు ఉందని లెటర్ తెచ్చారు ఎన్సీసీ స్టూడెంట్కి. సార్ ఇవాళ డేట్ ఎంత అండి? డేట్ ఎంత వేశారు సార్? ఇదేందో నాకు అర్థం కాలేదు. ఈ లెటర్ తెచ్చి తప్పుడు లెటర్ కాదా ఇది? ఆ లెటర్ తెచ్చి ఒక ఎన్సీసీ పిల్లగాడు అట్లాంటి జబ్బు ఏదైనా ఉంది అని, దానికి అతనికి వ్యాధి ఉంది అంటే అతను ఎన్సీసీకి పనికిరాడు కదండి. ఎన్సీసీకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు టెస్టులు చేసే తీసుకుంటారు. మరి జబ్బు ఎలా వచ్చినట్టు ఇతనికి?
సార్ నాకు కావాల్సింది ఒకే ఒక న్యాయం సార్. ఆ 3 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన దానికి, పోలీస్ స్టేషన్లో ఉంచిన దానికి గాను ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏసీపీ గారితో సహా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఏసీపీ గారు అని కూడా ఎందుకు చెప్తున్నానంటే, అతనికి విషయం తెలిసిన తర్వాత కూడా పట్టించుకోలేదు. ఒక పై అధికారిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. డీసీపీ గారికి వెళ్ళాను, ఆయన రిప్లై ఇచ్చారు కానీ ఇంతవరకు ఏ ట్రీట్మెంట్ జరగలేదు. ఈ ఒక్క న్యాయం జరగాలి సార్. ఆ పిల్లోడు తప్పు చేసినాడు, నేను ఓపెన్గా చెప్పా, అతనికి ఎఫ్ఐఆర్ చేయండి, కేసు చేయండి, జైలు పంపించేయండి అన్న. మీ దగ్గర పెట్టుకునే రైట్స్ లేవు కదా, కేసు చేస్తే మీరు కొట్టే రైట్స్ లేవు, 3 రోజులు పెట్టుకునే రైట్స్ లేవు. ఆయన తప్పే చేసినాడు. ఈరోజు సండే కోర్టు ఉండదు, హోము పంపించే, నువ్వు పోలీస్ స్టేషన్ పెట్టుకోవాల్సిన రైట్ లేవు కదా. నేను దాని గురించి పోరాడుతున్నా సార్. నాకు న్యాయం కావాలి, ఇది సార్. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.